వందనాలు స్తోత్రం కలిగిన గాక. ఎవరి పత్రికలు మనం నేర్చుకున్నాడు. ఎవరి పత్రికలు ప్రారంభ కొన్ని విషయం మనం నేర్చుకున్నామండి. ఎవరి సంఘ బిడ్డలో 30 సంవత్సరాల తర్వాత వారు వెనక్కి వెళ్ళింది కాబట్టి వారి జీవితంలో భారం ఉండింది, సులుగువ పాపము, తర్వాత వాక్యం వినడానికి విసిగిపోయి వాక్యం వినడానికి వారు స్వాంగ్యము శిష్యుడా ఉంటారు. ఆహారములు అనగా కొన్ని విషయాలు నేను చెప్పాను. తర్వాత ఎవరి పత్రిక 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకున్న ఒక్కొక్క అధ్యాయం క్రీస్తు ఎంత శ్రేష్ఠుడు అని నేను చెప్పాను. తర్వాత నేను మీకు చదువుతున్నానంటే పుస్తకము ఎవరి పత్రిక రాయబడినది ఎప్పుడని నేను చెప్పాడు. తర్వాత నేను చెప్పిన పీతర్ గారు చెప్తున్నారు, పౌలు గారు పత్రికలు కఠినమైన పుస్తకం అని చెప్పారు. ఈరోజు మనము అదే తర్వాత హెచ్చరిక మాట అది అని చెప్పారు. ఈరోజు రెండోది హెచ్చరిక మాటలు మొత్తం చెప్పారు లేదు, ఒకటే చెప్పారు. సరే అండి. రెండవది హెచ్చరిక మాట. మొదటి మనం నేర్చుకున్నది ఏమనగంటే వారు ఎవరి పత్రిక 12వ దేవునికి స్తోత్రం 2వ అధ్యాయం మొదటి వచనం మనం నేర్చుకున్న వారు ఏం చేయకూడదు. అదే అంటే ఒకటి వాడికి హెచ్చరిక మాట ఏమనగంటే కొట్టుకొని అప్పుడు విశ్వాసాలు కొట్టుకొని పోనట్టుగా నేను పోయే వారు చెప్పాను. ఈరోజు దానికి ఏమంటే 13వ అధ్యాయము 7 నుండి మనం చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఎట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినినెడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. అదే హృదయం ఏం చేయకూడదు, కఠినపరచకూడదని పౌలు గారు ఎవరి సంఘ బిడ్డలకి హెచ్చరిక మాట్లాడుతున్నారు. వారి హృదయం ఏమైంది, వారు దేవుని వాక్యము దేవుని స్వరం వినబడిన దేవుడి బిడ్డలు ఏమైంది. ఇదకి తర్వాత నేను విస్తారంగా చెప్తానండి దేవుని స్వరం. 3వ ఎవరి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వరకు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. అంటే అదే మెయిన్ 3వ అధ్యాయంలో వారి విశ్వాసములకు విశ్రాంతిలో ప్రవేశించకుండా వారికి దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతి త్వరగా లేకపోతున్నారో ఏమో పౌలు గారు భయపడుతున్నారు. అదండి 3వ పౌలు గారు చెప్పిన హెచ్చరిక మాట. ఇది 4వ అధ్యాయం చూడండి. ఎవరి పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందలైనందున వాటిని విషాదపరచుట కష్టము. వారి వినడానికి ఏముంది, మందం ఉందినట్టుగా. అదే ఎవరి పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 20 వాక్యం వరకు వారు దేవుని వాక్యం వింటున్నారు, మందంగా ఉన్నారు. వారి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వారి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అంటే దేవుడు వాక్యం వినడానికి వారు మందం కాబట్టి వారు ఏం చేస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. 5వది ఎవరి పత్రిక 10వ అధ్యాయము 26 నుండి 29 వరకు ఉన్న వాక్యం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకై ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదిరించుటయు విధులను దహించబోవు త్రిక్షణమైన అగ్నియు నీకై ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2 3 సాక్షి
పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి 5వ వారిలో వెనక్కి హెచ్చరిక మాట అంటే పరిశుద్ధ రక్తమైన ఆ రక్తమునకి ఏం చేస్తున్నారు? అపవిత్రపడి కారుతోని తొక్కేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఇదైతే పౌలు గారు చెప్తున్న హెచ్చరిక మాట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యుద్ధ దేశంలోకి వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారబంధం చేశారు, కానీ కింద మాత్రం ఏం చేయలేదు, పోషించారు. అక్కడ పోషిస్తే ఆ గొర్రె పిల్ల రక్తంలో మట్టిసి వెళ్ళిపోయినట్టు. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడు కొత్త విశ్వాసులు ఏం చేశారు? గొర్రె పిల్ల రక్తంలో ఏం చేశారు? వెళ్ళిపోయినట్టుగా మనం కనబడుతున్నట్టుగా చూడండి. 6వ హెచ్చరిక మాట 12వ అధ్యాయము 25 నుండి 29 వరకు అండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానికి నిరాకరించినప్పుడు తప్పించుకొని పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుచు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చాలింపజేసెను. కానీ ఇప్పుడు నేను ఇంకోసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కప్పింపచేతును. దేవుడు చెప్పిన మాట ఏమనకంటే ఆ దేవుడి శబ్దం వినేది ఈ భూమికి దేవుడు ఇంకా ఏం చేస్తున్నారు? చలింపిస్తారు, కదిలింపజేస్తారు. ఎందుకు కదిలింపజేస్తున్నారంటే కదలింపు లేని ఒక రాజ్యము రావడానికి దేవుడు ఉన్న ఈ స్థలము భూమికి ఏం చేస్తున్నారు? కదలింపు చేస్తున్నారని దేవుడు వాక్యంలో రాయబడి, దాన్ని బట్టి ఈ వెనక ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలని వారికి పౌలు గారు 28 వాక్యం చదివినప్పుడు మనకు తెలుసు. చూడండి 28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించే అగ్నిగా ఉండినట్టుగా దేవుడు వారికి ఏం చేశారు? తెలియపరిచారు. హెచ్చరిక మాట. దేవునికి స్తోత్రం. 7వ హెచ్చరిక మాట 13వ అధ్యాయము 9 నుండి 17 వరకు అండి. 9వ వచనం నుండి కిందకి చదవండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో 13వ అధ్యాయము 9వ వచనం నుండి నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టియే హృదయం సిద్ధపరచుకొనుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయూ ప్రయోజనము కలగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారముగు పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కల్లెభారములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళినట్టుగా మనం కూడా ఆయన నింద భరించుకొని గమని వెలుపలకి వెళ్ళమని పౌలు వారికి ఏం చేస్తున్నారు? హెచ్చరిక మాట. 7 హెచ్చరిక మాట అంటే ఎబ్రీ పత్రికలో రాయబడింది. ఇదైనా మనము మళ్ళీ విస్తారంగా ఈ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం. వీడికి హెచ్చరిక మాట చెప్పడం మాత్రం కాదండి. 13వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 22వ వాక్యం. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు గారు మళ్ళీ ఇంకేం చేస్తున్నారు? వారికి హెచ్చరిక మాట ఇక్కడ రాయబడి ఎబ్రీ పత్రిక మొత్తము హెచ్చరిక మాటే. అర్థమైందా? ఎబ్రీ పత్రిక మొత్తం ఏమవుతున్నారు? హెచ్చరిక మాట అంటే దేవునికి స్తోత్రము. అందుకని ఈ హెచ్చరిక మాట కొట్టి ఎబ్రీ పత్రికలో ఉన్న ఆ హెచ్చరిక మాట ఏదంటే మనం ఒక్కొక్కటి నేర్చుకున్నారంటే దేవునికి స్తోత్రం. అంటే 3వ అధ్యాయం 6వ వాక్యం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం.
ఆ హెచ్చరిక మాటలు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుది మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే అక్కడ పౌలు గారు చెప్పిన మాట ఏమంటే ధైర్యము నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హోల్డ్ ఫాస్ట్ అవర్ కాన్ఫిడెన్స్ అంటే స్థిరంగా, అంటే గట్టిగా పట్టుకోండి. అలాగే అంటే మనం ఆయన ఇల్లు. ఇప్పుడు దేవుడు సంఘ బిడ్డలు ఏం చేయాలి? హెచ్చరిక మాట చెప్తున్నారు ఏమనకంటే, మీరు దేవుడి బిడ్డలు ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? పట్టుకోవాలి. మీకు కలిగిన నిరీక్షణ అని చెప్తున్నారు. ఆ నిరీక్షణ దేవుడి బిడ్డకి ఉండదు నిరీక్షణ. క్రీస్తువే మన నిరీక్షణ. మనకు మన నిరీక్షణ ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు మనకు నిరీక్షణగా ఉండిన కాబట్టి ఆ క్రీస్తు అయిన నిరీక్షణకి మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలని పౌలు గారు మనకు హెచ్చరిక మాట చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది హెచ్చరిక మాట చెప్తున్నారు, మీరు వినండి. 6వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని అందరి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు నిక్షేపములను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయగా క్రీస్తుని గురించి మూలోపదేశం మాని సంపూర్ణ లోకటకు సాగిపోదము. అలాగే పౌలు గారు చెప్తున్న మాట ఏమంటే, సంపూర్ణ అవడానికి ఏది చేయాలి? సాధనపడాలి. దేనికంటే సంపూర్ణమైన ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలని పౌలు గారు చెప్తున్నారు. సంఘబిడ్డలకి ఏమవ్వాలి? ఆత్మీయ పరిపక్వత అంటే మెచ్యూరిటీ రావాలి. విశ్వాసి ఎప్పుడు శిశుగా ఉండకుండా, విశ్వాసి ఎప్పుడు పాట తాగకుండా ఆత్మీయ బలమైన ఆహారం గుర్తించుకొని వారేం చేయాలి? మెచ్యూర్ అవ్వాలి అని పౌలు గారు ఈ సంఘ బిడ్డలకి ఏం చెప్పి హెచ్చరిక అది మనం ఏం చేయాలి? ఈ దినంలో సంఘ బిడ్డలు ఏం చేయాలి? శ్రద్ధ కలిగాలి. స్తోత్రం. ఇది 3వ పౌలు గారు చెప్తున్న మాట ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలులను ప్రధాన యాజకులైన యేసు మీద లక్ష్యముంచుడి. లక్ష్యముంచుమని చూడుమని పౌలు గారు చెప్తున్నారండి. అదే 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా అదే పదము రాయబడి ఉంది. అప్పుడు దేవుడు సంఘబిడ్డలకి లక్ష్యం ఉంచడానికి పౌలు గారు ఏం చేసి హెచ్చరిక మాట్లాడుతున్నారు. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో హెచ్చరిక మాట, యేసుక్రీస్తు అపోస్తలుగా ఉన్నారు, మహాయాజకుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. ఆ యేసుని ఏం చేయాలి? లక్ష్యం ఉంచుమని చెప్తున్నారు. ఇప్పుడు 2 పదము అక్కడ రాయబడి ఉంది. అటు అపోస్తలుడు వేరే ఎక్కడే ఇప్పుడు మీరు బైబిల్ చదివితే యేసయ్యకి అపోస్తలులని పిలవబడలేదు. ఇక్కడ మాత్రము యేసయ్యకి ఏం చేస్తున్నారు? అపోస్తలులని యేసయ్యకి పిలవబడింది. ఆ అపోస్తలుడు యేసుక్రీస్తు అపోస్తలుడు మాత్రం కాదు, ప్రధాన యాజకుడు కూడా ఉన్నారని బైబిల్ రాయబడింది. ఇది చెప్పినప్పుడు ఏది ఎబ్రీ పత్రిక రాయబడినప్పుడు దేవాలయం ఉంది, యాజకులు ఉంది, బెలీలు ఉంది, అంటే నియమం ఉంది, వారికి పండుగ ఉంది. ఇదన్నీ ఉండినప్పుడే పౌలు గారు ఏం చేస్తున్నారు? నీవు ఇప్పుడు 30 సంవత్సరాల ముందు మీ ఎవరికి లక్ష్యం పెట్టి వచ్చారో అది విడిచిపెట్టి మీరేం చేయకూడదు. వెనక్కి మోస రాయబడిన ఉన్నది ఏం చేయకూడదు, లక్ష్యం పట్టకూడదు. ఎవరికి లక్ష్యం పట్టాలి? యేసుకి లక్ష్యం పట్టాలని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు యేసుకి లక్ష్యం పట్టాలంటే మన ఉరి ఉరి ఏమవుతుంది? తప్పిపోతుంది. అది తప్పిపోకుండా మనం ఎంత శ్రద్ధగా చూసి మనం ఏం చేయాలి? నడుచుకోవాలని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. 4 ఏమంటే 12వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు
తలంచుకోమని చెప్తున్నారు. ఎందుకు తలంచుకోన? పాపాత్మ వలన ఆయన సహించిన విషయం ఏం చేయాలి? తలంచుకోవాలి. యేసుక్రీస్తు మన కొరకు పాపాత్ముడు పాపిగా మారింది. మనమందరి పాపం ఆయన మోసుకున్న కాబట్టి ఆయనకేమైంది? పాపంలోనికి దిగిపోయింది. దిగిపోయిన పాపాత్మ అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలి? మీరు తలంచుకో. దేవునికి స్తోత్రం. అది ఎల్లప్పుడూ మీరు తలంచుకున్నప్పుడు మీ ముందుకు కొనసాగించడానికి, ముందుకు పరిగెట్టడానికి ఉన్న శక్తి బలము మీకు దొరుకుతుంది. ఎందుకంటే మన కొరకు ఈ వ్యక్తి అనగా యేసయ్య ఎటువంటి విధంగా మరణించారో అది తలంచుకున్నప్పుడు మనం ముందుకు కొనసాగించడానికి ఉన్న ధైర్యము బలము మనకు దేవుడు ఇచ్చింది. ఏంటంటే మనము అనే పదము ఇది చాలా మనం చెయ్యవలసిన కొన్ని ఉంది. ఇప్పుడు ముందుకు నేను చెప్తున్నా హెచ్చరిక మాటలు ముందు ఒక 4-5 విషయం చెప్పారు. ఇంకా ఇంకేమంటే హెచ్చరిక మాటలు మనము చెయ్యవలసిన కొన్ని ఉన్నది. అది ఏంటి అని చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవుదనేమో అని భయం కలిగి ఉందుము. అక్కడ అదే తెలుగులో పదం రాలి, ఇంగ్లీష్లో అది కరెక్ట్గా రాలి. LEGUS అంటే మనము అనే పదము. అంటే అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో మనమే చేయాలి, భయపడాలి. Let us fear in the మనమే చేయాలి, భయపడాలి. అప్పుడు దేవుడు చెప్పాడు భయపడకూడదు అని 366 సార్లు బైబిల్ రాయబడింది. దేని గురించి? భయపడకూడదు. కానీ ఇక్కడే భయపడమని 4వ అధ్యాయం మనమే చేయాలి, భయపడాలి. ఎందుకు ఈ 4వ అధ్యాయంలో రాయబడిన విషయం ఉంది ఏంటంటే వారికి విశ్రాంతికి వెళ్ళాలి. అంటే ఇశ్రాయేలు యుద్ధ దేశం నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చాలా మంది విశ్రాంతికి అంటే కనాను దేశం వారికి కలిగిన విశ్రాంతి. దానికి వారు వెళ్ళలేదు కాబట్టి మనం కూడా పరలోక రాజ్యమైన కానానికి ప్రయాణం చేసిన వాడుకున్న కనుక మనం కూడా ఏం చేయాలి? భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవుడి సంఘం ఏం చేయాలి? భయపడాలి అని బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం. రెండవది దేవునికి స్తోత్రం. 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. జాగ్రత్త పడమని రాయబడింది. రెండవది భయపడాలి, రెండవది జాగ్రత్త పడాలి. అప్పుడు దేవుడు బిడ్డలు ఎప్పుడు కూడా భయము జాగ్రత్త కలిగి మనము జీవించాలని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే మనం భయపడాలి, మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. తెలుగులో మనము అనే పదము ఇక్కడ కూడా ఉంది కదా. తెలుగు నుండి ఇంగ్లీష్ నుండి నేను ఇంగ్లీష్ నుండి చూసుకొని అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలి? జాగ్రత్తలో ఉండాలి అని దేవుడు ఇంగ్లీష్ చూడండి. 4వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరదము. అంటే ధైర్యంతో మనం ఏం చేయాలి? కృపాసనం వద్దకు ఏం చేయాలి? చేరాలి అని రాయబడింది. మనం ఎక్కడికి ధైర్యంతో కృపాసనానికి చేరాలి. కృపాసనము అని మీరు చదివినప్పుడు మీకు అది ఒక విషయం మనసులో రావాలి. గూడారం లోపల మొదటి ఆవరణ ఉంది, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అధిపరిష్ట స్థలం. అంటే అధిపరిష్ట స్థలంలో అక్కడ 2 విషయం ఉన్నది. 2 విషయం. ఒకటి మందాసం ఉంది, మందాసము పైన కృపాసనం ఉంది. ఆ కృపాసనం పైన
అందుకే నేను చాప్టర్ని తీసుకొని వస్తున్నా, ముందుకున్న క్లాసులు అదొక తీసుకొని రావాలి. గూడారం వెళ్ళినప్పుడు మందాసం పైన 2 కరువులు ఉంది, 2 కరువు ముఖములకు ముఖం చూసుకొని ఉన్నాం. అది కరువులు మధ్యన కృపాసనం ఉంది, అక్కడికే దేవుని సఖీన లేకపోతే దేవుని మహిమ దిగి వచ్చిన చోటే. అక్కడికి వెళ్ళాలంటే మీకు నచ్చిన సమయంలో వెళ్ళకూడదు, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అంటే కృపాసనంలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు ఏమవుతుంది, చంపబడుతుంది. వారికి చేతులే ఉండాలి, రెక్కలు ఉండాలి అని బైబిల్ రాయబడింది. కానీ ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు 16వ వాక్యం ఒకసారి చూడండి. ఈ కృపాసనం ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళినప్పుడు భయపడము, మరణం జరిగిన చోట ఇప్పుడు నీకేమైంది, కనిగిరం పడిన చోటేగా మారిన. కాబట్టి నేనేం చేయాలి, ధైర్యంతోనే కృపాసనంలోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఎనీ టైం. ఇశ్రాయేలు ప్రజలకి సంవత్సరం ఒక్కసారి అయితే మీకు సంవత్సరం ఒక్కసారి కాదు. ఎప్పుడు అది రోగం ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఎనీ టైం ఎక్కడికి వెళ్ళొచ్చు. కృపాసనమా దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ధైర్యం అంటే ధైర్యంతో వెళ్ళాలంటే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేలు మహాయాజకుడు ఆ కృపాసనంలో రక్తం చిలకరించినట్టే యేసుక్రీస్తు మరణించినప్పుడు అది లేచినప్పుడు మరియా యేసయ్యకు ముట్టడానికి వచ్చినప్పుడు మరియకి ఏం చెప్పారు తెలుసా, నువ్వు నన్ను ముట్టడవు, నేను ఇప్పటి వరకు తండ్రి అని వెళ్ళలేదట. తర్వాత మళ్ళీ వచ్చి దేవునికి సాధ్యపడినట్టుగా చూడగలరు. అప్పుడు యేసయ్య చనిపోయిన తర్వాత ఆ మహాయాజకుడుగా ఆయన కాబట్టి ఆయన రక్తం తీసుకొని వచ్చి, యేసయ్య రక్తం తీసుకొని వచ్చి తండ్రికి అర్పించి తిరిగి వచ్చినట్టుగా స్తోత్రం. అందుకని ఈ రాత్రి మీకు ధైర్యం రావడానికి ఉన్న కార్యం ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రక్తం ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన విషయము మీరు మర్చిపోకూడదండి, మీ మనసు అడ్డు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలిగేయాలి. అప్పుడు నేను చెప్పిన మాట ఏమండి, 3వది ధైర్యంతోని దేవునికి స్తోత్రం. ఇది 4 ఏప్రిల్ పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. అక్కడ మీరు సాగిపోదాం. మనము అని ఒక పదం అది తెలియలేదు. Let us get past అంటే the elementary stage. అప్పుడు ఏం చేసిందండి, మనము ముందుకు let us grow up. ఇంగ్లీష్గా రాయమని ఏమండి, మనము ముందుకెళ్ళి అని సాగాలి. అది సాగాలంటే ఎందుకు మనము ముందుకు వెళ్ళాలంటే ఈ దేవునికి స్తోత్రం. అవి ఏం చేసింది, ఏంటి రాయబడి ఉంది ఆ 2వ వాక్యమును, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. తర్వాత దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. అలాగే అక్కడ ఒక వాక్యం, let us not go back over to the beginning rudimentary elementary lessons and teachings which we learned about Christ Jesus. అంటే అక్కడ ఏం చేస్తున్నది అంటే పరిజ్ఞానమైన ఏమవుతుందంటే మెచ్యూర్ కావాలని రాయబడింది. ఆత్మీయ పరిపక్వలోనికి ముందుకు కొనసాగించాలి. ఏమండి, ఆత్మీయ let us get past the elementary stage in teaching about Christ, advancing on to maturity and perfection. ఎందుకు ముందుకు సాగాలి? పరిపక్వత, సిద్ధత, ఆత్మిక పూర్ణత రావుట. పరిపక్వలోనికి సంఘ బిడ్డలు మారడానికి మన ముందుకు ఏం చేయాలి, సాగాలి అని రాయబడింది. రాసినప్పుడు అలాగే రాయాలి. మీరు
పరిపక్వ అయిన ఆత్మీయతలోనికి ముందుకు సాగాలి అని దేవుడు బిడ్డలు. ఇప్పుడు దేవుడు బిడ్డలు మనము చేయవలసినది ముందుకు సాగాలని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినాక. ఐదవది మీరు ఏప్రిల్ పత్రిక 10:22 వాక్యంలో 10:22 వాక్యం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధిలో చేరు. Let us approach God with a true and sincere heart. సిన్సియర్ హార్ట్ తోని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి. అది సిన్సియర్ హార్ట్ రావడానికి దాని ముందుకు కొన్ని మాటలు అయిపోయింది. మీరు అది చూసిందని నేను అనుకున్నాను. Since we have a wonderful priest over the house of God, అంటే ఇది ముందుకు నీకేమనండి 22 వాక్యం మనము మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అక్కడ ముందుకు ఎలా ఉండేది? మన సాక్షికి కల్మషం ఉండేది. తర్వాత ప్రోక్షింపబడిన హృదయములు గలవారు రోషింపబడిన హృదయం గలవారై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఇదన్నీ చెప్పిన మాట అంటే కడగడం అంటే అదే పాత నిబంధనలలో కడిగిన దాన్ని ఉంది. అలాగనే తర్వాత మీకు చెప్తున్నానంటే చెప్తానండి. అది సంఖ్యాకాండ 19 అధ్యాయంలో ఎర్ర పశువులకు ఏం చేయాలి? ఆ వధించిన తర్వాత అది అగ్నితో కాల్చి ఆ భస్మ తీసుకొని వచ్చి వారేం చేస్తున్నారు? శుద్ధిపరుచుకున్నారు. అదే ఉద్దేశించుతున్నారు ఇక్కడ. ఇప్పుడు అలా అది కాదు, మనకి ఇప్పుడు శుద్ధిపరచడానికి ఏం చేయాలి? అది అవసరం లేదు. ఇప్పుడు యేసు రక్తము 2 యేసు వాక్యంలోని మమ్మల్ని ఏం చేయాలి? కడగబడిన వాడు. అలాగే కడగబడిన వాడు సిన్సియర్తో దేవుడు ఎదుట తిరగడానికి మనము దేవుడి సన్నిధికి తిరగాలి. యథార్థ హృదయంతో ఏం చేయాలి? ఈ సన్నిధానం కదా అంటే దేవుడి సన్నిధానానికి వెళ్ళడానికి మనము అవకాశం లేని వాడు. కానీ ఇప్పుడు మీకు మనకు అందరికి అవకాశం దొరికింది దేవుడి సన్నిధిలో వెళ్ళడానికి. దేవుడికి స్తోత్రం కలిగిన ఆనాడు ఏమిటంటే ఏప్రిల్ పత్రిక 10:23 వాక్యం చూడండి. 10 వాగ్దానములు చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. Let us seize and hold tightly the confession of our hope. పట్టుకో నిశ్చయమైన పట్టుకోవాలి అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇప్పుడు దేవుడి సంఘటనలు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అంటే ఇది పౌలు గారు చెప్తున్న మాట మీరేం చేస్తున్నారంటే ఆ పదం ఒకసారి కూడా చదవండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. మనం ఏం చేస్తున్నారు? ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నాడు లేదు, ఒప్పుకున్నాడు ఏంటి? దేవుడు ఏది చెప్పారో అదని ఒప్పుకున్నాం. యేసయ్య చెప్పినది మనం ఏం చేస్తున్నారు? ఆ ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన అర్థమవుతున్నారు. ఇప్పుడు దేవుడికి మనం ఒప్పుకున్నారు, ఆయన ఏం చెప్పుతున్నారు అది మనం ఒప్పుకున్నది మనం గట్టిగా పట్టుకోవాలి. మనం జీవితంలో దేవుడు చెప్పినది మనం ఏం చేయాలి? ఒప్పుకున్నాం. ఆ ఒప్పుకున్న విషయం ఏం చేయాలి? పట్టుకోవాలి. నీ ఎప్పుడు ఒప్పుకున్నాను యేసయ్య నా రక్షకుడు అని నీ ఒప్పుకున్నారు కదా, అది ఆయన చెప్పిన మాట నీ ఏం చేశారు? గట్టిగా పట్టుకున్నారు. అది నీ ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా ఇంకా 7వ ఏమంటే చూడాలి. ఏప్రిల్ పత్రిక 10 అధ్యాయము 24-25 వాక్యం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్ప
25 సరిపోయిందా? Let us consider thoughtfully how we can encourage one another to love and to do good deeds. 24, 25 అది ఎట్టి రాయండి ఇందులో. కొందరు మానుకొనుచున్నట్లుగా కొందరు మానుకుంటున్నట్టు సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలిది. అప్పుడు మనము ఒకరికి ఏం చేయాలి? Encourage one another. హెచ్చరించాలి. ఎందుకు హెచ్చరించాలి? సమాజము కూడుతున్నాం కాబట్టి. సమాజం అంటే సమాజం అంటే మన ఆరాధన. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏంటి సమాజం? ఆరాధన. దేవునికి స్తోత్రం. అంటే ఆదివారం ఆరాధన మానక ఒకరికొకరికి ఏం చేయాలి? హెచ్చరించాలి. అప్పుడు ఆయన అర్థం చెప్పండి. అప్పుడు ఒకడు మానేస్తున్నారు. ఆరాధన ఏం చేస్తున్నారు? మానేసినప్పుడు నీ ఏం చేయాలి? అది నేను చెప్పను. నువ్వు ఇంకొక హెచ్చరిక. రాకపోతే నీకేంటి? నేను మానేసా, నువ్వు మానే అన్నాడు. నీ ఆడు రాకపోతే నేను వెళ్తాను, మీరైతే చెప్తాను. నేను అది కాదు. వేరొకరికొకరికి ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. మనము వేరొకరికి ఒకరికి ఏం చేయాలి? హెచ్చరిక పరచాలి. కబరి నీకు అడుగుతున్నా ఎందుకు ఆడడానికి రాలేదని అడగడానికి ఉద్దేశం ఏమంటే ఆ సమాజంలో అంటే నీకంటే ఆరాధన ఎందుకు రాలేదని నీకు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. కానీ కొందరికి అది ఏమైంది? అలవాటుగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు. సమాజ మందిరం మానడం ఒక అలవాటు అయిపోయింది. అది కొందరికి ఏమైంది? కష్టం అయిందండి. కష్టం అంటే కష్టం 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 అంటే ఒక సిద్ధాంతం అయిపోయింది. ఒక ఆచారం. అరదు మాని అదొక అలవాటు అయిపోయింది. పెద్ద పట్టింపు ఏం లేదు సార్. ఆరాధనకి రాకపోవడం కొందరికి ఏమైంది? జబ్బు అయిపోయింది. వేరే ఎన్ని పేపర్లు రాయబడింది ఏమంటుంది తెలుసా? హ్యాబిట్. ఇట్ ఈస్ ఎ హ్యాబిట్ ఆఫ్ సమ్. హ్యాబిట్ హ్యాబిట్ అంటే తెలుగులో ఏం చెప్తారు? అది వదులుకోలేని ఒక అలవాటు. కొందరికి ఆరాధన మానే వదులుకోలేని ఒక ఆచారమైంది. కొందరికి అది అలవాటుగా మారింది. దేవునికి స్తోత్రం. ఇది కొందరికి ఏమవుతున్నా వేరే కేజీ బిల్లు కేజీ బిల్లు రాయబడింది. MANNER అంటే మేనర్ అంటే ఈ పాటిగా ఏమండి? మొబైల్ ఉండాలనుకుంటే చూడండి తెలుగు చెప్తున్నారు. ఈ రీతిగా ఒక రీతి కూడా చూడండి. స్పెల్లింగ్ నేను ఒకసారి చెప్తాను. MANNER. ఏ ప్రకారం ఈ విధంగా ఈ ప్రకారంగా పద్ధతి మంచిది. ఇప్పుడు ఆ పదం మీరు నోట్ రాయాలి. ఒకటి కొందరికి ఆచారం అయింది, 2 అలవాటు అయింది, 3 పద్ధతి. దేవునికి స్తోత్రం. ఆచారము అలవాటు పద్ధతిగా ఉన్న వాళ్ళకి మీ హెచ్చరిక మాట చెప్పండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం తెలియదు. అప్పుడు సంఘపడ్డకి ఏమంటే ఈ ఆరాధన విషయంలో కొంచెం మీరేం చేయాలి? ఎంకరేజింగ్ వన్ అనదర్. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. ఇంకా పౌలు గారు చెప్పిన మాట ఏం చేయాలంటే మనం చేయవలసింది 12వ అధ్యాయం 1-2 వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అంటే మనము పరిగెట్టాలి. Let us run and endure. Let us run and endure. పరిగెట్ట మనమందరూ పరిగెట్టుతున్నారు. ఎవరు? దేవుడు ప్రతి దినములు జీవితములు ఆత్మీయ జీవితం పరిగెడుతూనే ఉన్నారు. పరిగెడుతున్నా అంటే
తాబేలు కుందేలు వల్ల మానకూడదండి. తాబేలు తాబేలు ఎలాగా ఉంది, అది నెమ్మదిగా వెళ్తున్నది. కుందేలు ఏం చేశారు, పరిగెట్టేసి కథ అని మీకు తెలుసు. అది మనకు ఈ వాక్యంలో కొంచెం సంబంధించి చెప్తే బాగుంది. మొదలు ఫస్ట్ భయంకరమైన పరిగెట్టు, తర్వాత కుందేలు పడుతున్నట్టుగా సోదరు అలాగే కాదండి. మీరు క్రైస్తవ జీవితము పరిగెట్టాలి. మనం అందరూ దేవుడు స్థలములో ఆడినవాడే. ఆడినవాడిని అంటే తెలుసా, ఈ పిల్లలు స్పోర్ట్స్ అంటే వచ్చినప్పుడు పిల్లలు ఏమైనా చేసింది చేస్తున్నారు, ఆటలో పాల్గొంటున్నారు. ఆడతారంటే చాలా మంది దేవుడు ఫీల్డ్ ఏమవుతున్నారు, ఆడుతున్నారు. ఇది ఎంతమందికి తెలుస్తుందో ఈ పరిగెట్టిన వాడు చాలా జాగ్రత్తగా పరిగెట్టాలి దేవునికి. అది ఫిలిప్పీ 3:14 కూడా పౌలు గారి మాత్రం ఈ పరిగెట్టిన విషయం గురించి రాయబడింది. 3:14 మన పరుగు పందులు నేను వెనకాల ఉన్న విషయము మరిచి అది ఉంది కదా చూడండి. Forgetting what lies behind and reach forward to what is ahead, I press on towards the goal to win the heavenly prize of the upward call of God. అంటే పరిగెట్టిన వాడు ఎలా పరిగెట్టాలి, వెనకాల ఏం చేయాలి, వెనకకి ఉన్నది ఏం చేయాలి, అది కొందరు ఏం చేయను. వెనకకి చూసిన తిన్నప్పుడు లోతు భార్య గురించి అప్పుడు మీకు ముందుకు పరిగెట్టిన దేవుడి బిడ్డలకి వెనక్కి చూడడానికి ఏం లేదు, వీలు లేదు, సమయం లేదు, అది చూడడానికి నీకేం లేదు, లేనట్టుగా ఉందండి. ఇదే పౌలు గారి సారీ 1 కొరింథీయుల 9:24 కూడా చదువుతున్నప్పుడు మీకు అర్థం అవుతున్నారు. పరిగెత్తు వారందరూ పెరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానము పొందునట్టుగా పరిగెత్తుడి. పరిగెత్తిన వాడు కొందరు విడిచిపట్టాలని కూడా రాయబడింది ఉంది కదండి. మరియు కొంతమంది పోరాడు ప్రతివాడు అన్ని విషయమని అందరూ మితముగా ఉండడం ఏమంటే ఈ పాట పాడిన వాడు పాట పాడిన వాడు పెరుగుతాడు, చలని కాదు. పరిగెట్టిన వాడు చూడండి, పరిగెట్టిన వాడు మన తిన్నట్టుగా అన్నం ఫుల్గా తిన్నవాడు, ఆయనకి ఆయన మితం. Now every athlete who is going into training and completes in the game is a disciplined and exercised self-control in all things. దేవుడి సంఘ బిడ్డలకు కూడా ఏముండాలి, పద్ధతి ఉండాలి. డిసిప్లినరీ పద్ధతి. ముట్టకూడదు, చెయ్యకూడదు, ఈ 3 కార్యాలు మర్చిపోవాలి. తినకూడదు, చెయ్యకూడదు, ముట్టకూడదు, ఈ 3 విషయాలు దేవుడు. ఎందుకంటే మీ పరిగెత్తిన కాబట్టి ఏదైనా రైల్వేలో ఆత్మవాక్యం చెప్పండి. రైల్వేలో ప్రయాణం చేయకూడదు, టికెట్ చూసారా, ఆప్తవాక్యం. ఆప్తవాక్యం రైల్వేకి ఉన్న ఆప్తవాక్యం. టికెట్ చూసా టైం బరువు తగ్గించండి, సులువుగా ప్రయాణం అవ్వండి. రైల్వేలో ఏమవుతున్నారు ఆప్తవాక్యం. ఆప్తవాక్యం నేనేం చేయాలి అంటే ఆప్తవాక్యం అని చెప్తున్నా కంటే కొంచెం మంచిది. ఈ సాలోమోను గారు చెప్పిన పుస్తకం ఏంటంటే ఏదో తెలుసుకోవాలి, సామధలు. అంటే సామధలు నేను చెప్పిన మాట ఏంటంటే సామధలు. ఆ సామధలు ఏంటంటే బరువు తగ్గితే ఇది ఏం చేయాలి, ఓపికతో పరిగెట్టాలి. మీరందరూ ట్రైన్లో వెళ్ళినప్పుడు పార్వదేవి వెళ్ళినప్పుడు కొందరు చూస్తారు కదా, 3 కళ్ళు మీద వేసుకొని బాగా ఏం చేస్తున్నారు, ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం వీడు ముందుకు వెళ్ళరు, వెనక్కి వెళ్ళరు. అటువంటి అప్పుడు ఏం చేస్తున్నారు, సైడ్ తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. కానీ అది వెళ్ళడం వెళ్ళడానికి వారికి ఎప్పుడు అడ్డు ఉంది, వెళ్ళడానికి అదే విధంగా పరిగెట్టిన దేవుని బిడ్డలు ఏం చేయాలి, కొన్ని విషయాలు చేయాలి. బరువు తగ్గించడం భారం మనం ఉండకూడదు, అందుకని కొన్ని విడిచిపట్టండి దేవునికి సదరము. ఈ 3 వాక్యములు
పౌలు గారు సంఘానికి చెప్పి నీకు పరిగెత్తిన వాడు, అప్పుడు మనం అందరికి పరిగెత్తిన వాడే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఓకే, మళ్ళీ తర్వాత మనం ఏం చేస్తున్నారు, మనం చేయవలసిన 12వ అధ్యాయం 28 వాక్యం చూడండి. 12వ అధ్యాయం. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అక్కడ తెలుగులో ఆ పదములను వెనకల ముగ్గురు ఉండొచ్చు నన్ను అనుకున్నారు. ఏంటంటే అడిగితే మనము ఏం చేయాలి, కృతజ్ఞతగా ఉండాలి. దైవ కృప కలిగి ఉందుము. దైవ కృప కాదు, మనం ఏం చేయాలి, కృతజ్ఞత. తెలుగు నుండి 28 వాక్యం ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది చూడలేదు. 12:28. వినయ భయభక్తులతో వినయం అని రాయబడింది. అంటే అందుకంటే కొంచెం మంచిది మన కృతజ్ఞత అండి. acceptable reverence and థ్యాంక్ యూ అని చెప్తున్నారు. దానికి మనం let us show gratitude. Let us show gratitude and offer to God pleasing services and acceptable worship with reverence and awe. అప్పుడు మనం ఎలాగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది 13వ వాక్యం చూడండి. 13వ అధ్యాయం 13వ. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు ఆయన మనము So let us go out to him. ఎక్కడికి వెళ్ళాలి, outside the camp. వెలుపలికి. Outside the camp. ఎక్కడ వెలుపు అని చెప్పినది ఏమంటే యూదులకి ఉన్న పాలయం వెలుపు లోపల నుండి బయటికి రావాలి. మనం దేవుని బిడ్డలు అడగ నేను చెప్తానంటే అది ఎలా అవుతాయి మనము అది దేవుని బిడ్డలకి చెప్తాను. సరే, చివరి మాట ఏమంటే చూడండి, 13వ అధ్యాయం 16వ వాక్యం. మనం చేయవలసిన ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మనము దేవునికి ఏం చేయాలి, స్తోత్ర యాగం అర్పించాలి. అవును కదా, ఏంటి అర్పించాలి, మనం చేయవలసిన స్తోత్ర యాగము అర్పించాలని దేవుడు వాక్యంలో రాయాలి. అప్పుడు దేవుడు వింటారా, ఎప్పుడు పత్రిక మొత్తము హెచ్చరిక మాటలు ఉంది. ఇప్పుడు మనం హెచ్చరిక మాటలు చెప్పిన మనం చేయవలసిన హెచ్చరిక మాట. దేవునికి ఒక విశ్వాసి తన జీవితంలో దేవునికి ఏం చేయాలి, స్తోత్ర యాగము, sacrifice of praise. ఇప్పుడు ఆ యాగములు జరిగినప్పుడు ఏమవుతున్నారంటే, ఈ యాగములకి ఎవరు దిగుతుంది, యాగం పైన ఎవరు దిగుతుంది, యాగం పైకి ఎవరు దిగుతుంది, అది సోదరు. అప్పుడు దేవుడు బిడ్డలు దేవుడు నాలుగుతోని దేవుడి స్తోత్రం అర్పించినప్పుడు ఆ యాగం పైన దేవుడు అగ్ని ఏమవుతుంది, దిగి వస్తుంది. అందుకని నేను చేయకుండా ఆరాధన శైలిలో మూగారాధన చేయకూడదు. వేస్ట్గా అనేది ప్రశ్న చెప్పకూడదు. ఆ వాక్యం ఎన్ని సరిగా విని దానికి ఏం చేయాలి. అబ్రహాము యాగం అర్పించినప్పుడు ఆయనకి ఏమొచ్చింది, నిద్ర వచ్చింది. ఏమొచ్చింది, అప్పుడు ఎవరు దిగారు, గెద్ద దిగి వచ్చింది. గెద్ద దిగి వచ్చినట్టుగా అది గత 15వ అధ్యాయంలో రాయబడింది. ఎప్పుడు వచ్చింది, ఆరాధనకి వచ్చి నిద్రపోవడం ఉండినప్పుడు, మనసు దూరంగా ఉండినప్పుడు నీ ఆరాధనలో ఎవరు దిగుతుంది, సాతానుడు దిగుతాడు, గెద్ద. సరైన హృదయము నింపి దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు వారికి మాత్రము దేవునికి స్తోత్రం. దేని వరకు గెద్ద దిగుతాడు, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది ఎప్పుడు పత్రికలు బెటర్ అని చెప్పిన కొన్ని మాట ఏదో 8 విషయం. బెటర్ అంటే శ్రేష్టమైనది అని రాయబడిన కొన్ని విషయం ఉంటే అది కూడా మనం చూసి కొన్ని కొంచెం చూసుకొని మనం ఏం చేస్తుంది ముగిస్తాను. దేవునికి ఏప్రిల్ పత్రిక 1 మొదటి ఏప్రిల్ పత్రిక 7వ అధ్యాయం 9 విధానం చూడండి. ఏప్రిల్ పత్రిక. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. 7వ అధ్యాయము
19వ వాక్యము 7-19 వాక్యములు 19 అయ్యారు. ఆ, ఆ ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అది కంటే సోదరు అదే Better hope. A better hope. శ్రేష్టమైన బెటర్ ఓ దేవుడికి బిడ్డలకి ఏముంది? శ్రేష్టమైన నిరీక్షణ. శ్రేష్టమైన నిరీక్షణ మనకున్న కాబట్టి ఈ దేవునికి స్తోత్రం. అదే దేవుడు ఈ ఎబ్రీ పత్రికలో రాయబడిన మొత్తం బట్టి శ్రేష్టమైన నిరీక్షణ అని చెప్పడానికి కారణం. ఎందుకనగా శ్రేష్టమైన నిరీక్షణ అని చెప్పడానికి కారణమే మనకు కూడా ఒకసారి చూడాలి. దానికి కారణం ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కారణము ధర్మశాస్త్రం పూర్తి చేయబడదు కాబట్టి. అది కాదండి, నేను కూడా చూసి చెప్తానండి. దేవునికి The స్తోత్రం. law never be perfect, made anything perfect. ఆ నిరీక్షణ మన క్రీస్తు అని బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనకు కలిగిన ఆ నిరీక్షణ ఎవరు? క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకున్న హోప్ ఎవరండి? నేను ముందుకు చెప్పారు, యేసయ్య ఉన్న కాబట్టి దేవుడు బిడ్డలకి చేయాలి. దేవునికి స్తోత్రం. అదే బెటర్. బాకీ అన్నీ ఏమీ లేదు. బెటర్ కాదు. దేవునికి స్తోత్రం. రెండవది 8 అధ్యాయము 6వ వాక్యం చూడండి. 8 అధ్యాయము 6వ వాక్యం చూడండి. ఈయనైతే ఆ. ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం Better covenant. పొందుతున్నాడు. ఉడంబడిక. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన సేవకత్వం. అంటే సేవ Better covenant. covenant. దేవుడు చేసిన వాగ్దానము. దేవునికి స్తోత్రం. ఉడంబడిక శ్రేష్టమైన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. A better covenant uniting God and man. అప్పుడు దేవుడి బిడ్డలకి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఉడంబడిక. ఉడంబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఉడంబడి బైబిల్ ఆదాముతో దేవుడు ఉడంబడి చేశారు. దాని తర్వాత అబ్రహాముతో చేశారు. మోషేతో ఉడంబడి చేశారు. అనే పల బైబిల్ కొన్ని ఉడంబడిలు ఉంది. కానీ ఇక్కడ మనకి చెప్పబడింది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఉడంబడిక. ఉడంబడి. దేవునికి స్తోత్రం. మూడవది 7వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. 7వ అధ్యాయం. మరియు ప్రమాణము లేకుండా ఉమ్. యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు కనుక ఆయన శ్రేష్టమైన నిబంధన. దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభు శ్రేష్టమైన నిబంధన. ఉత్తరవాదం ప్రతిబద్ధత. ప్రతిబద్ధత. అవునా? ఇంగ్లీష్లో దేవుడు చెప్తున్నారంటే SURETY. SURETY. సూరి అంటే ఏంటి అని అర్థం అండి? మనకు ఒక మనకి ఏదైనా చెయ్యడానికి ఈ పని చెయ్యడానికి ఒక ప్రతిబద్ధత. ప్రతిబద్ధత. అగ్రిమెంట్ అటువంటి. ప్రతిబద్ధతే కొంచెం మంచిది. ఇక్కడ ఆరాధనకి వచ్చి ఇదన్నీ బాగా సిద్ధపడి ఇది చేయడానికి ఉన్న ఇది నా బాధ్యత అని అనుకోవడం. బాధ్యత. ప్రతిబద్ధత. బాధ్యత. అప్పుడు నేను చెప్పినమాట ప్రతి బిడ్డలకి ఏముంది? అవి యేసుక్రీస్తు కూడా ఒక ఏముంది? బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం కలిగినది. ఏంటి అది? శ్రేష్టమైన ఒక నిబంధన అతనికి ఉంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఒకటి ఆయనకి ఉన్న బాధ్యత ఏంటంటే ఆయన మహాయాజకుడుగా ఉన్న ఒక సవాలు ఆయనకు ఉంది. మహాయాజకుడు ఆయన ఒక సవాలు. అంటే ఎందుకంటే యేసుక్రీస్తు మహాయాజకుడుగా ఉండినట్టుగా ఎప్పుడు విశ్వాసులు నమ్మలేదు. అదే ఆయనకి ఒక విజయ సవాలు. అంటే ఆయనకి అనుకున్నారు వారికి మహాయాజకుడుగా ఉండిన వాడు ఎవరు? మాత్రమే. అదే మెయిన్.
అంటే అదొక మనమే ఎవరి పత్రికలకు వచ్చినప్పుడు నేను ఎలా దేవుని వచ్చినప్పుడు నేను చెప్తాను దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు రెండవది క్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్త యాగమైన ఒక బలి వస్తువు బాధ్యత ఆయనకు ఉంది. ఇప్పుడు ఒకటి యాజకుడు అవడానికి ఉన్న ఒక సవాలు ఆయనకు ఉంది. రెండు మన కొరకు ప్రాయశ్చిత్త బలి అవడానికి ఉన్న ఒక బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే మీకు కూడా ఏసైకున్నది సెయి బాధ్యత దేవుడు ప్రతి బాధ్యత ఇచ్చారు. అതാണ് బెటర్. దేవుడు నీకు ఇచ్చిన ఆ బాధ్యత అన్నింటికంటే బెటర్ అంటే దేవునికి స్తోత్రం. ఒక సంఘ బిడ్డలుగా ఉండాలని దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు విడదారా దేవునికి స్తోత్రము ఆయన చెప్పుకొని వచ్చినది బెటర్ అయినది దేవునికి స్తోత్రం. ఆమేన్ 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 హల్లెలూయా. 4:9-23 వాక్యం చూడండి. పరలోకమందున్న వాటిని కోరిన వస్తువులు ఇంటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శ్రేష్టమైన బలి దేవునికి స్తోత్రం. ఎందుకనగా శ్రేష్టమైన బలి అని చెప్తున్నాడు. ఏరియా గ్రంథంలో 1 నుండి చదువు 1 నుండి 5 వరకు చదివితే అక్కడ ఎన్ని బలిలు రాయబడిందో మీరు చెప్పొచ్చా? ఎవరు చెప్పలేదు. ఎన్ని బలులు ఎన్ని బలులు ఉంది? హల్లెలూయా. 5 విధములున్న బలియాగములు బలియాగం ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అయింది కదా. మీరు అది ఇంటికి కదా ఒకసారి అదొకసారి చూడండి. మీరు ఇద్దరిని నేర్చుకోవాలి. ఈ మన బిఏపి మీటింగ్లో 5 విధములున్న బలిలు గురించి పిల్లలకు మీరు కూడా నేర్చుకున్నది మంచిది. దహన బలి మొదటి అధ్యాయంలోకి రండి. అక్కడ మీరు చూడగలిగిన మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకుని రావడెను. మూడవ వాక్యం ఒకటి ఏమో మూడవ వాక్యం అతడు దహన బలిను మొదటి బలి దహన బలి మర్చిపోకూడదు. స్తోత్రం. రెండవది పక్ష నివేద్య బలి. మొదటి వదన భక్ష నైవేద్యం. ఓకేనా? అవునా? ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలెను. భక్ష నైవేద్యం. పక్ష నైవేద్య బలి ఉంది కదా. ఇది 1లో ఉంది. 2లో 1లో ఉందని ఏది చూడండి. When anyone presents a grain offering to the Lord, 10 వచనం చూడండి. అదే చూడండి. ఓకే. 2 10 10 లేదా 13వ వాక్యం 12వ వాక్యం చూడండి. 13వ వాక్యం చూడండి. చదవమ్మా 13వ వాక్యం. 2వ నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. అది నైవేద్య కాదు. పక్ష నైవేద్య బలి అని రాయబడిందండి. మూడవది మొదటి వదన చూడండి. అతడు అర్పించినది సమాధాన బలి అని peace offering. దేవునికి సోదరు రాయబడింది. 4వ దేవునికి రండి. అక్కడ రాయబడిన బలి కొట్టింది పాప పరిహార్థ బలి. పాప బలి. 5వ వదనకి రండి. 5వ అధ్యాయంలో sin offering. చదవండి. Guilt. 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం 2వ అధ్యాయం. 2 తెల్ల గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు దూడెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహార్థ బలిగా 5 బలి. Guilt offering. అర్థమైందా?
నాలుగు పాప ప్రాయశ్చిత బలి. పాప ప్రాయశ్చిత నాలుగు చూడలేదా నేను? చూడండి గిల్ట్ ఆఫరింగ్. 4వ అధ్యాయం కూడా చూడండి. వాని నిమిత్తము 14 పాప పరిహార్థ బలిగా 4లో 14 25వ వాక్యంలో 4:25 ఇది పాప పరిహార్థ బలి. పాప పరిహార్థ బలి. 5 ఏమంటారు రాయబడింది? పాప పరిహార్థ బలి. 5 సారీ 5 అది కాదండి. 10 దోషాత్మక బలి. అపరాధ పాప పరిహార్థ. అపరాధ పాప గిల్ట్ పరిహార్థ. ఆఫరింగ్. గిల్ట్ ఆఫరింగ్. సిన్ ఆఫరింగ్, గిల్ట్ అది ఆఫరింగ్. ఒకసారి చెప్పండి. 5 బలి. దహన బలి, భక్ష నైవేద్య బలి, సమాధాన బలి, 4 పాప పరిహార బలి, 5 అపరాధ పరిహార్థ బలి. 5 అపరాధ పరిహార్థ బలి. ఈ 5 బలి గురించి పెట్టుకుంటారు. ఈ బలి కంటే బెటర్ బలి యేసుక్రీస్తు వారి బలి అని రాయబడింది. ఈ బలి అర్పించినప్పుడు ఏమంటే అది యాజకుడు కావాలి, వస్తువులు కావాలి. అవునండి, యాజకుడు కావాలి, వస్తువు ఏమంటే వస్తువు కావాలి, లేకపోతే పావురం కావాలి, లేకపోతే ఎద్దులు కావాలి, లేకపోతే ఏమంటే దేవునికి స్తోత్రము ఇలాగంటే వస్తువు తెచ్చి వచ్చి ఏం చేయాలి? బలి అర్పించాలి. కానీ అది ఇది రెండిందండి. యాజకుడు వేరే, బలి అర్పిత వస్తువు వేరే. ఏ శైలికి మీరు చూడండి, 2 ఒకటే. ఏది యాజకుడు కానీ బలి వస్తువు కానీ. అందుకే బెటర్ అని నేను చెప్పాను. శ్రేష్టమైన బలి అని నేను చెప్పినది దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టినారా మీరైతే మర్చిపోకుండా పెట్టరు బలి అని నేను చెప్పాను. స్తోత్రం కలిగిన కాక. ఇది 5వ 10 అధ్యాయం 34వ వాక్యం చూడండి. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుడి బిడ్డలకి ఏముంది? బెటర్ హెల్త్. స్వాస్థ్యం కంటే మధ్యమైన ధనం అని చెప్పదు, ఆస్తి. ఇప్పుడు మనకున్నది శ్రేష్ఠ. భూమి ఉన్నది మొత్తం ఏమవుతుంది? బెటర్ పొసెషన్. భూమిలో ఉన్నవన్నీ నశించిపోవు. 6వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 19 నుండి కిందకి చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమెట్టలు దుప్పులు ఏమవుతుంది? తర్వాత దొంగలు కన్నము వేసి దొంగలు కన్నం చేసి దొంగలు తిన్నారు. తర్వాత అంటే అప్పుడు నీకు పరలోకములు ఉన్న శాస్త్రీయం ఏం చేయడం? ఇప్పుడు మనం చదువుతుంది ఏంటి? ధనం. ఆ ధనం ఏమంటే భూమిలో ఉన్న ధనం ఏమవుతుంది? చిమట తింటుంది, దుప్పు పెట్టుతున్నారు, దొంగలు చేశారు. ఈ 3 శక్తిని ముట్టకుండా ఒక శాస్త్రి నీకు స్తోత్రం. ఇప్పుడు ఈ భూమిలో ఉన్న ధనం ఏమవుతున్నారు? చిమట 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 అంటే ఏంటిది? ఇప్పుడు నీ డబ్బులన్నీ ఇలా కొన్ని సంవత్సరం తీయకుండా అది ఆటోమేటిక్ చిన్న కన్నం పడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. కన్నం నీ నా పుస్తకములు కూడా ఎలాగ అవుతున్నారు. నీకు ఎంతమందికి అర్థమవుతున్నారంటే నేను పుస్తకం ఇంటికి వచ్చినప్పుడు చూస్తున్నాను. అది చిన్న ఇలా తింటున్నారు. అలాగే డబ్బు కూడా అలాగే ఏమవుతుంది? ఒకటి చిమ్మట తిన్నది, 2 ఏమవుతుంది? దుబ్బులు పట్టుకున్నారు, 3 అంకులు తీసుకున్నారు. ఇదన్నీ
అంటే మీకు అప్పుడు మీరు సంపాదన. అయ్యారు డబ్బులు అవసరం లేదా, డబ్బు లేకుండా బ్రతకచ్చా, డబ్బు లేకుండా బ్రతకొచ్చు, కానీ డబ్బుల కోసం బ్రతకకూడదు. డబ్బే శరణం అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. కొందరికి దానికోసం బ్రతుకుతున్నారు. డబ్బే శరణం. అంటే దేవుడు డబ్బు కోసం ఏం చేయకూడదు, బ్రతకకూడదండి. దేవుడు చెప్తున్నారే, మొదటి దేవుడి రాజ్యం, తర్వాత ఇదన్నీ సంభవించదు. నీకు ఇస్తాం. ఫస్ట్ నీ దేవుని గురించి వెతికితే దేవుడు నీ కోసం వెతుకుతాడు. నీ కోసం నీ వెతికితే దేవుడు మన ఎతకక్కర్లేదు. క్రైస్తవ జీవితంలో చాలా మంది పగలు లేదు, రాత్రి లేదు. నీ కాదు, ఎంత లేదంటే అమెరికాలో ఫోరెన్ దేశంలో ఉన్నవాడు పగలు రాత్రి కూడా ఏం చేస్తుంది, కష్టపడతాడు. పని చేస్తుంది. ఆదివారం కూడా వెళ్తే వారికి డబ్బులు దొరుకుతాయి, డబ్బులు గింతలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఏ ఆదివారం 10,000 ఆడితే వాళ్ళ బాకీ ఉన్న రోజు 10,000 దొరికితే ఆదివారం మాత్రం నీకు 20,000 దొరుకుతుంది. అర్థమవుతుందా? అప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే కట్టుకుంది దేనికోసం, కోసం మనీ అదే ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారు. దాని అది నీకు శాశ్వతం కాదు, అది శ్రేష్టమైనది కాదు. వీళ్ళకి తాత్కాలికము ఉంటుంది, దానికంటే మించినది ఒకటి పరలోకములో శ్రేష్టమైన ఒక సంపాదన. సంపాదన. పొజిషన్. అంటే ఏప్రిల్ పిల్లలకి ఎందుకు చెప్తున్నారంటే, ఈ పిల్లలందరూ కూడా డబ్బు పిచ్చి తన మీద దేవుడి కట్టాలంటే, అంటే బాబు ఇదను శ్రేష్టమైనది కాదు. కాదు కాబట్టి మనకు ఉన్నదే మన సాధకుని చెప్పినది ఏమంటుందని, సూర్యుని కింద ఉన్నదాన్ని మాయ. మీ తెలుగులో మాయ కాదు, అసాధం. తెలుగులో ఏం చేస్తున్నారు? సూర్యుని కింద సూర్యుని కింద ఉన్నవన్నీ ఉన్నాయని మాయని రాయాలి. సూర్యుని కింద ఉన్న ఛాయ కాదు. ఛాయ కాదు, వాట్ ఎవర్ ఇస్ ప్రసంగి పుస్తకం అండి. మాయ అని రాయాలి, అర్థం అలాగే వర్ధం వర్ధం అని చెప్తున్నారండి. ఫ్యూటిలిటీ, ఎవ్రీథింగ్. 6 ఒకటి. I have seen under the sun. Futility of life. పద్నాలుగు ఒకటి 14 చూడండి. సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచి తిని, అవి అన్నీ వ్యర్థములే. అది మీ అర్థం అని తెలియదు, సరైన అర్థం. సూర్యుని కింద సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచి తిని, అవి అన్నీ వ్యర్థములే. సూర్యుని కింద ఉన్న అన్నింటికి అర్థం కాదు, మాయ. సూర్యుని పైకి ఉన్నదో శాశ్వతమైనది. మీకు నేను తోడుగా మీరు ఎలాగలేదు. సూర్యుని కింద ఉన్నదాన్ని మాయ, మాయ ఇవ్వట్లేదు, అర్థం కాదు, మాయ. కానీ అప్పుడు సూర్యుని పైన నిత్యమైనది, శాశ్వతమైనది. అప్పుడు నేను చెప్పిన దేవుడు సంగపడలేరా, ఈ భూమికి సూర్యుడి కింద ఉన్నదాన్ని మాయ, అది శాశ్వతం కాదు, అది వ్యర్థం, అది నశించిన పోగినది. ఏదైనా అది చిమిటలు తింటుంది, పురుగు పెడుతుంది, తర్వాత తొందర పెడుతుంది. కానీ సూర్యుని పైన ఉన్న మొత్తం నేను నీకు శాశ్వతమైనది, శాస్త్రం ఉన్న కాబట్టి బాకీ ఉన్నారు. వచ్చిన వారంలో బాకీ చెప్తానంటే సంఘ బిడ్డలు శ్రద్ధ కలిగి ఉంటే శ్రేష్టమైనకి ఏం చేయాలి, ఇవ్వబడింది. ఇది నీ వేరొకటి మీద కూడా నేను చెప్పిన మాట ముగిస్తున్నానండి. ప్రతి పుస్తకానికి ఒక ఏముంది, ఒక కీప్యాడ్ ఉంది. కీప్యాడ్ అంటే ఇది
దానికి ఇంగ్లీష్ ఏం చెప్తున్నారు? కేక్. ఏది అంటే తెలుగులో ఏం చెప్తుంది? తాళం. స్తోత్రం. తాళ శబ్దం. అంటే ఎప్పుడు పత్రిక తాళం. తాళం ఏంటంటే శ్రేష్టమైనది. Better. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అది ఏదంటే శ్రేష్టమైనది ఏమేంటంటే మీరు నేను చెప్పారు మీకు అందరికీ అర్థమైనట్టుగా శ్రేష్టమైన నిరీక్షణ, ఆ. శ్రేష్టమైన ఉడంబడికి, ఆ. శ్రేష్టమైన క్రీస్తు, శ్రేష్టమైన యాగం, శ్రేష్టమైన సంపాదన. స్తోత్రం కలిగింది కాదు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే సంపాద్యం శ్రేష్టత ఏది ఇక్కడ కాదు. అదే అదే కొందరు అనుకున్నారే నేను చెప్పిన మాట నీ లోకంలో తినడం పడకలను పని చేయడం అన్ని దేవుడే చూడలేదు. కానీ దేవుడు పనిని నీ ఏది వాడుకున్నారో అదే దేవుడు చూస్తున్నాడు. దేవుని కొరకు నీ ఎంత సమయం ఇచ్చారు. తినడానికి ఎన్ని సమయం ఉన్నా ఒక రోజు ఒక నీకు పడకడానికి అదన్నీ వచ్చిన వారం వచ్చిన ఒక మన ఎన్ని గంటలు పడుకున్నారు, ఎన్ని గంటలు తింటున్నారు, ఇదన్నీ అర్థం తెలియాలి. ఎన్ని గంటలు దేవుడు పనిని వాడుతున్నారు. ఈరోజు నేను అది కూడా మన తెలుగులో మనకి నేను అక్కడ ఆ సంఘానికి కాపరిగా ఉండినప్పుడు మొదటి యొక్క విశ్వాసి అక్కడ చనిపోయారు. ఆయనకి సమాధి కార్యక్రమానికి మాట ఉండడానికి మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి సమాధి ఏమిటి ఒకటికి వెళ్ళడం 2 కిలోమీటర్ల పైన నడిచి అడవిలోనికి నడిచి వెళ్ళాలి సమాధి కార్యక్రమం. అక్కడికి కూడా వెళ్ళి ఏం తినకుండా వెళ్ళిపోయారు. అక్కడికి అన్ని ఖాళీ చేసి తిరిగి వచ్చిన 12 అయిపోయింది. 12 వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా అలాగే పడుకున్నాను. కూడా చేయదు అలా పడుకున్నాను. లేచి నేనేం చేశాను మళ్ళీ ఇక్కడ ప్రార్థనకి వచ్చాను. అప్పుడు నేను చెప్తున్నాను మనకు దొరికిన సమయం ఎక్కువగా దేవుడి పని ఏం చేయాలి వాడబడాలి. అదే అందుకని మీరు దాని కొరకు ఆసక్తి కలిగారు. దేవుడి సేవ, ఆరాధన, ప్రార్థన, మీటింగ్ ఎక్కడ ఉంటే దానికి వెళ్ళడానికి ఏం చేయాలి? ఇస్తే అది మీకు పైన ఉన్నదా ధనం సంపాదన. అది మీరు మర్చిపోకూడదు. కొందరు ఏం చేస్తున్నారు మీటింగ్ వెళ్ళినా పడుతున్నాం పొద్దు అని చెప్పిన సోమరిలో ఉన్నారు. ఆడికి ఎక్కడికి వెళ్ళాలి వేరే ఆడికి స్కూల్కి పంపించాలి. సీనియర్ దగ్గరికి వెళ్ళి సీనియర్ స్కూల్ పడుతుంది. అది కాదు ఏదైతే వర్షం ఆయన కూడా నేను కూడా మీరు చేయాలి. సోదరు మాట చూడండి మాట 29:30 మన మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి మనం కొంచెం డబ్బులు ఇవ్వాలి. నేను ఎంత ఇవ్వండి నేను అడగను. అంటే 500 వరకు ఇవ్వచ్చు ఒకప్పుడు. సోదరు దాని నుండి మీరేం చేయలేదు. 200 పై నుండి 500 వరకు మీరు ఇవ్వచ్చు. అందరూ చేయాలి. మన డబ్బులు కాడ మీటింగ్కి దేవుని కోసము 29:30 దేవునికి సోదరు. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. వాతావరణం బాగుండాలి. ఇప్పుడు మన సంఘటనలందరూ కూడా ప్రార్థన. నేను ఈరోజు శుక్రవారం చెప్పడానికి మర్చిపోయేది దేవునికి సోదరం. దాని కొరకు 29:30 మీటింగ్. అందుకని సంఘటనలు అందరూ వెళ్ళిపోం. ఆ మీటింగ్ ఒక రోజు ఇక్కడికి ఒక రోజు ఎక్కడ ఉంది మర్నాడు మనం మీటింగ్ ముగించి రాత్రి తిరిగి వచ్చి ఈ వాటి ద్వారా దేవుడు అందరికీ దీవించగాక.